ఇప్పుడు మరొక పద్యంలో ఆశ్చర్యపోతున్నాడు. భగవంతుని యొక్క మహిమకి శక్తికి ఆయన తన ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఎదురం దండము చేతబట్టికొని ఎదురం దండము చేతబట్టుక నిజాధీశుండు చూపట్టినన్ ఎదురం దండము చేతబట్టుక నిజాధీశుండు చూపట్టినన్ ఎదురం దండము చేతబట్టుక నిజాధీశుండు చూపట్టినన్ తుదకుం సేవకులెట్టులో అతని కన్నున్ గప్పి తుదకుం సేవకులెట్టులో అతని కన్నున్ గప్పి వర్తింతురు ఏమిది తుదకుం సేవకులెట్టులో అతని కన్నున్ గప్పి వర్తింతురు ఏమిది నిన్నెన్నడు చూడకుండినను ఏమిది నిన్నెన్నడు చూడకుండినను తండ్రి నిన్నెన్నడు చూడకుండినను తండ్రి విశ్వమింతైన తప్పదు నీ ఆనతి విశ్వమింతైన తప్పదు నీ ఆనతి అద్భుతావకము దేవా భక్త చింతామణి అద్భుతావకము దేవా భక్త చింతామణి. భగవంతుడు ఉన్నాడు అని ఖచ్చితంగా రుజువు చేయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడూ లేడు. ఈ కాలంలో పైగా ఎన్ని తపస్సులు చేసిన ఎంతమంది యోగులను చూసినా కనీసం నేను చూశాను అని చెప్పగలిగిన వాడు కూడా లేడు. లోకంలో ఉన్న ఒక వాడుక ఏమిటంటే, ఒక యజమాని ఏదైనా గృహ నిర్మాణం చేస్తూ ఉంటే అక్కడ పని పట్టుకుని అక్కడ నుంచుంటే తప్ప ఎవరూ పనిచేయరు. మనందరికీ తెలుసు. ఏదైనా ఒక నిర్మాణం జరుగుతుంది అంటే అక్కడ యజమాని దండం చేత్తో పట్టుకుని నుంచుంటే తప్ప, చేతిలో కర్ర లేకపోయినా కూలివాళ్ళు కాబట్టి, విద్యార్థులు కాదు కాబట్టి, లేకపోయినా ఇంచుమించు కొట్టినంత తిట్టినంత పనిచేస్తూ అక్కడ నిలబడితే తప్ప ఎవడూ పనిచేయడు. అందుకే ఇవాళ నిర్మాణ వ్యవస్థలన్నీ ఎలా ఉన్నాయో చూడండి, కాంట్రాక్ట్కి ఇస్తున్నారు. ఇవాళ నిర్మాణ కార్యక్రమాలని గమనిస్తే కవిగారు ఎందుకు ఈ పద్యాన్ని భగవంతుడికి అంకితం చేసి చెప్పాడో అర్థమవుతుంది. ఇవాళ మొత్తం చాలా చోట్ల జరుగుతున్న చూడండి, నిలబడి కూలి పని చేయించే సామర్థ్యం ఎవరికీ లేదు, కాంట్రాక్ట్కి ఇవ్వడమే. ఎందుకని? ఎవడు పని చేయడండి బాబు, కూలి పనికి రమ్మంటే డబ్బులు పుచ్చుకుంటాడు. ఇదివరకు 7ంటికి కూలి పనికి వచ్చేవాడు వాడు 10ంటికి వస్తాడు, 12ంటికి లంచ్ బ్రేక్ భోజన విరామం వెళ్ళిపోతాడు, మళ్ళీ ఎండ 4ంటికి వస్తాడు, 5ంటికి తటసర్దేస్తాడు. మొత్తం మీద 3 గంటల నుంచి పనిచేసే పని లేదు. పైగా ఇప్పుడు అది కూడా ఇవ్వకుండా ప్రభుత్వం వారు ఇంట్లోనే కూర్చోబెట్టి రకరకాల పథకాల పేరు మీద 10,000 ఇస్తున్నారు. నమశివాయ, మొత్తం పోయింది. ఇప్పుడు ఈ చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ ఈ 10,000 పుచ్చుకుంటున్నారా నాకు అనుమానంగా ఉంది. లేదు, ఇవ్వడం మంచి పని కొట్టారా, రెండు ఏదైనా మంచిదే. మొత్తం విషయం అర్థమైంది. జరుగుతున్న భాగవతమేనండి. ఈ ఉచిత పథకాలు వచ్చిన తర్వాత ఎవరు దొరకడం లేదు. ఏ పంట చేలో చూసినా బెంగాల్ వాళ్ళు ఉన్నారండి, బీహార్ వాళ్ళు ఉన్నారండి అన్నాడు. మాకెక్కడో తాడేపల్లిగూడెం దగ్గర పొలం ఉంటే మొన్న మా రైతు నాకు ఫోన్ చేసి కోత కోయిస్తున్నాం అన్నాడు. ఎంతమందిని పెట్టావురా అన్న. ఏముందండి యంత్రం అన్నాడు. యంత్రం పెట్టాడు వాడు కూడా. అంతకుముందు ఏదో ఊడిపించినప్పుడు మనుషుల్ని పిలిపించాడు తప్పదని. ఎవర్రా అన్నాడు. బెంగాలీ వాళ్ళు అన్నాడు. వాళ్ళ భాష నీకెలా తెలుస్తుంది? భాష ఎందుకంటే ఓడవడానికి అంత మౌనమే అన్నాడు. ఓ బాబు, వీడికి ఎన్ని భాషలు వచ్చురా అనుకున్నాను నేను. బెంగాలీ వాళ్ళు, బీహారీ వాళ్ళు, అస్సాం వాళ్ళు, తెలుగు వాళ్ళు లేరండి. ఎందుకంటే మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూర్చోబెట్టి పోషిస్తున్నారు శుభ్రంగా. ఏదో ఒక రకంగా 10,000 వస్తున్నాయి, కుటుంబానికి సరిపోయింది చాలు. శుభ్రంగా టీవీ చూస్తాడు, సాయంత్రం వేసరికి అయిపోతుంది అంతే. ఈ మొత్తం ఇచ్చిన దానికి 10 రెట్లు మొత్తం సాయంత్రానికి పీత్వా ఆగళానాం పీత్వా లాగేస్తున్నారు. శుభ్రంగా లాగేస్తున్నారు ఇక్కడ. ఈ మొత్తం వ్యవస్థని పూర్వం వాళ్ళు ముందే ఊహించారు. నువ్వు కూలి పని చేయిస్తేనే డబ్బులు ఇచ్చినా కూడా ఏ టైంకి వెళ్ళిపోదామా అని చూస్తాడు, కానీ పని చేయడానికి చూడండి. మనిషి స్వభావం ఇది. అలాగని మనం అక్కడ కూర్చుని పని చేయించాలంటే ఎంత విసుగ్గా ఉంటుంది. ఈ పాటికి నేనే చేసుకోవచ్చు కదా అని ఉంటుంది. అందుకే జమీందారులైన వాళ్ళు, కాస్త చదువుకున్న వర్గాలకు చెందిన వాళ్ళు వ్యవసాయం చెయ్యలేరు, ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళు చేలో దిగలేరు.
అదే బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, అలవాటు ఉన్న వాళ్ళైతే వాళ్ళు చేయించడమే కాదు, వాళ్ళు దిగుతారు అందులో. అతను, భార్య, పిల్లలు కూడా దిగుతారు. నలుగురు వాళ్ళే ఉంటారు, 4 కూలి పనులు కలిసి వస్తాయి. అందుకే పూర్వం వ్యవసాయం చేసుకునే కుటుంబాల్లో చదువుకు అంత ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. చదువు కడితే వ్యవసాయం కూడా చూస్తాడండి అనేవారు. 5వ తరగతితో మానిపించేవాడు. 4 కూలి పనులు కలిసి వస్తాయి. పెళ్ళయిందంటే ఎలా ఆలోచించేవారంటే, అమ్మాయ ఇంకో కూలి పని కలిసి వస్తుంది, కోళ్ళు వచ్చిందిగా, ఆవిడే చేస్తుంది. అంతా కష్టపడతారు. ఇలా అందరూ కష్టపడి సమిష్టిగా పంట పండించి ఆ పల్లెటూళ్ళలోనే క్షేమంగా ఉండే దశ నుంచి పల్లెటూళ్ళు పోయి పట్టణాలకు వచ్చాం, పట్టణాలు పోయి నగరాలకు వచ్చాం, నగరాలు పోయి నాశనానికి వెళ్ళామండి. అందరూ కలిసి నగరాలు పోయి నాశనానికి వెళ్ళామండి. ఇప్పుడు ఖచ్చితంగా నాశనానికి వెళ్ళామండి. నగరములు పెరగడం ఎందుకంటే నాశనం అవ్వడానికి. ఇక్కడ ఉండడానికి చోట్లేదు, అక్కడ ఉండేవాళ్ళు లేరు. వేల కొద్ది ఎకరాల భూమి ఖాళీగా ఉంది, పల్లెటూళ్ళు ఉండేవాళ్ళు లేరు. ఇక్కడ మొత్తం అపార్ట్మెంట్ మీద అపార్ట్మెంట్, దాని మీద డిపార్ట్మెంట్ కట్టేశారు. ఇక్కడ మంచినీళ్ళు లేవు. పంట భూములను కూడా పాడు చేసి కట్టేశారు. ఈ మొత్తం సమస్యకు పరిష్కారం ఎక్కడుందంటే ఈ పద్యంలో ఉంది. ఎదురం దండము చేత పట్టుక నిజాధీశుండు చూపట్టినన్ తుదకి సేవకులు ఎక్కుడో ఎట్టులో అతని కన్నుంగప్పి వర్తింతురు. ఎదురుగా యజమాని కర్ర పట్టుకుని నిలబడినా సరే ఏదో ఒక రకంగా సేవకులు తప్పించుకోవాలనే చూస్తారు, అతని కన్ను గప్పేయాలనే చూస్తారు, ఎంతో కొంత పని తగ్గాలనే చూస్తారు. అది మనకు లోకంలో అనుభవంలో ఉన్న విషయం. ఇది పడలేక మనం కాంట్రాక్ట్కి ఇచ్చేసాం. కాంట్రాక్ట్కి ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాగూ మన డబ్బు మనకు వస్తుంది కదా అని సిమెంట్ బదులు ఇసుక, ఇసుక బదులు నిసక వాడేస్తున్నారు. వాడి ఇష్టం వచ్చింది వాడేస్తాడు అక్కడ. అది దెబ్బే, ఇది దెబ్బే. కూర్చుని కూలి పని చేయిద్దాం, మనమే సరుకులు కొందామా అంటే పని చేయడు. పోనీ నువ్వే సరుకులు తెచ్చుకోవయ్యా, నువ్వే చేసేవయ్యా, నాకు అప్పగించే, మొత్తం మీద కాంట్రాక్ట్ ఎంత అంటే సరుకులో నాసిరకం తెస్తాడు. ఎందుకంటే అందులో మిగుల్చుకోవాలి. మామూలుగా ఉండే లాభం సరిపోదు, సరుకులోనూ మిగలాలి. మొత్తం మీద వ్యవస్థ బాధ్యత లేకపోవడం వల్ల నిర్వీర్యమైంది. గమనించండి, మనం ఆధునిక కాలంలో వ్యక్తి స్వేచ్ఛకి ఇచ్చిన ప్రాధాన్యాన్ని వ్యవస్థ పట్ల బాధ్యతకి ఇవ్వడం లేదు. మనం వ్యక్తి స్వేచ్ఛ కంటే ఎప్పుడు వ్యవస్థ పట్ల బాధ్యత ఎక్కువ. ఆ వ్యవస్థ పట్ల బాధ్యత ఉంటే మనకి ప్రమాదాలు చాలా ఉండవు. ఇవాళ ఈ వేసవికాలం విపరీతమైన వేడి ఎలా ఉందో మీకు తెలుసు. మీరు నేను కూడా 6:30 వరకు ఇక్కడికి రాలేకపోయాం. ఇంకా వేడి వస్తూనే ఉంది. అడవులు విపరీతంగా తగలబడిపోతున్నాయి. మళ్ళీ రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కువ నష్టం ఇక్కడే. తిరుపతి కొండలు, నల్లమల అడవులన్నీ ఇక్కడే కదండి. అడవులు విపరీతంగా తగలబడిపోతున్నాయి తమంత తామే. కారణాలు చదివి నేను ఆశ్చర్యపోయాను. మనుషుల అశ్రద్ధ వల్ల. అశ్రద్ధ ఎలాంటిది అంటే, ఆ అడవుల్లో పనిచేసేవాళ్ళు చుట్టలు కాలుస్తారు, సిగరెట్లు కాలుస్తారు. ఈ సిగరెట్ సగం కాల్చిన సిగరెట్ పీక ఉంటుంది, అది ఆర్పకుండానే కింద పారేస్తున్నారు. అన్ని ఆకులన్నీ రాలిపోయి ఉంటాయి వేసవికాలంలో. శిశిర ఋతువులు అన్నీ రాలిపోతాయి, చైత్రమాసంలో అన్నీ వస్తాయి. ఆ పనిచేసేవాళ్ళు మధ్యలో సిగరెట్లు, బీడీలు కాల్చి అక్కడ పారేస్తున్నారు సగంలో. అవి అంటించేస్తున్నాయి మొత్తం ఆకుల్ని. టూరిజం ఎక్కువైంది కదా బాగా ఈ మధ్యన. వాడు ఇంట్లో ఉండేవాడు అవ్వలేడు. మాట్లాడతా యాత్ర. ఈ యాత్రల కారణంగా పర్యావరణం మొత్తం నాశనమైంది. యాత్రికులు పెరిగిన ప్రతి చోట సహజమైన కొండలు, మంచు అన్నీ కప్పేసి భవనాలు కట్టేస్తున్నారు. దానికోసం విపరీతంగా తవ్వేస్తున్నారు నేలని. నేల గొల్లైపోయింది, భూగర్భ ప్రవాహాలు అడుగంటిపోయాయి, నీళ్లు లేవు ఎక్కడ. యాత్రికుల నుంచి డబ్బులు వస్తాం చాలనుకున్నారు అంతే. ఈ పర్యాటకులు అడవుల్లో ప్రయాణం చేసేవాళ్ళు టూరిజం సరదాగా ఏదో వ్యాన్లో తిరగడం, క్రూర జంతువులు రాకుండా వ్యాన్లో తిరగడం సరదా కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడైనా వీలైన చోట 2-3 రోజులు తిరగాలి కదా, వంట వండుకుందుకు అక్కడ చేరి పొయ్యి అంటించిన పొయ్యి ఆర్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. నమశివాయ. వాళ్ళ వంటకు పొయ్యి అంటిస్తున్నారు, తర్వాత పూర్తిగా ఆర్పాలా వద్దా, ఆర్పట్లేదు. వాళ్ళ పని అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. ఇలాంటి చిన్న చిన్న కారణాలు కూడా అడవులు మొత్తం అంటుకుపోవడానికి కారణాలు అయ్యాయి. ఇది మనుషుల యొక్క బాధ్యతారాహిత్యం, మన వ్యక్తిగత స్వేచ్ఛ. మనం అంటించామండి, నేను సిగరెట్ పీక ఎక్కడ పారేస్తే నువ్వు సిగరెట్ కాల్చడమే తప్పు, దాన్ని ఆర్పకుండా పారేయడం మరింత తప్పు. అడిగితే ఏమంటాడు, నా ఒక్కడి వల్ల జరిగిందా అండి, నేను కాల్చింది ఎంత అండి అని పెద్ద వేదాంతం చెప్తాడు ఇక్కడ. ఇలాంటివే కొన్ని వేలు జరుగుతున్నాయి.
మొత్తం మనుషుల బాధ్యతారాహిత్యం. కూలి పని ఇచ్చి చేయించడము కష్టమే, కాంట్రాక్ట్కి ఇచ్చి చేయించడము కష్టమే. దీన్నే కవి ఆక్షేపిస్తున్నాడు. అప్పటి నుంచి ఎప్పటి వరకు సమాజం ఒకలాగే ఉంది, 100 ఏళ్ళుగా ఏం మారాలా నిజం చెప్పాలంటే. భాష మారింది, సంస్కృతి మారింది, సంప్రదాయాలు కొన్ని మారిపోయాయి, వేషం మారిపోయింది తప్పితే మనుషుల బుద్ధిలో ఏ మార్పు లేదండి. అందుకే ఏమంటున్నారంటే, ఎదుటన్ దండము చేత పట్టుక నిజాధీశుండు చూపట్టినన్ తుదికి సేవకులు ఎట్టులో అతని కన్నుంగప్పి వర్తింతురు. ఏమిది నిన్నెన్నడు చూడకుండియును తండ్రి, విశ్వము ఇంతైన తప్పదు నీ ఆనతి, అద్భుతావకము దేవా భక్త చింతామణి. ఎదురుగా యజమాని ఉన్నా సరే ఎవడూ సరిగ్గా పనిచేయని లోకంలో ఈ విశ్వానికి మొత్తం యజమానైన భగవంతుడు మన ఎదురుగా లేకపోయినా సరే, మనకు కనపడకపోయినా సరే, గుళ్ళో విగ్రహం రూపంలో ఉన్న ఎటువంటి చలనము లేకపోయినా సరే, దేవుడు పేరు మీద చెప్పింది ఏదైనా సరే వెంటనే 1 కోటి మంది జనం ఆచరణలో పెడుతున్నారా లేదా, 1 కోటి మంది జనం ఆచరణలో పెడుతున్నారా లేదా, అది భగవన్ మహిమకి ఉదాహరణ, భగవత్ శక్తికి ఉదాహరణ. భగవంతుడు ఉన్నాడు, ఆ శక్తి పనిచేస్తుంది అనడానికి వేరే చెప్పక్కల. మనం ఎవ్వరము భగవంతుడిని చూడకపోయినా సరే ఈ పని చేస్తే నరకం వస్తుంది అంటే ఆ పని చేయడం మానేస్తున్నాం, కనీసం కొంతమందేనా. ఈ పని చేస్తే పుణ్యం వస్తుంది అంటే ఎంత ఖర్చు అయినా ఆ పని చేస్తున్నాం. ఈ పని భగవంతుడికి వ్యతిరేకమైంది, మనం పాపం అనుభవించాలి అంటే మానేస్తున్నాం. ఒకవేళ కర్మగాలి చేస్తే గుళ్ళోకి వెళ్ళి చెంపలేసుకుంటున్నాం. ఆ మాత్రమేనా ఉంది కదా భక్తి. నేను ఎందుకు చేయాలి అండల్లా చేస్తున్నాడు, కనీసం చేసిన పొరపాటు ఏంటని చెంపలేసుకుంటున్నాడు. ఇది భగవంతుని యొక్క మహిమకి ప్రత్యేక. అందుకే కవి ఏం చెబుతున్నాడు ఇక్కడ, నిన్నెన్నడూ చూడకుండా నన్ను ఎప్పుడూ నిన్ను చూడలేదయ్యా ఎవరూ కూడా, కానీ విశ్వం ఇంతైనా తప్పదు నీ ఆనతి, ఎక్కడా నీ ఆజ్ఞ తప్పడం లేదు. ఖచ్చితంగా దేవుడు పేరు మీద ఏదైనా పండుగ చెప్పి ఈ మొక్కుకోవాలి అంటే కొన్ని లక్షల మంది వస్తున్నారు, గమనించండి. తిరుపతి దేవుడు ఎవరిని ఫోన్ చేసి పిలిచాడని తిరుపతికి అంతమంది పెడుతున్నారండి. కరోనా వచ్చాక ఇంకా పెరిగింది ఆదాయం. స్వామివారి ఆదాయం ఇప్పుడు నెలకు 100 కోట్లు, ఇదివరకు 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లల్లా కరోనా పుణ్యమా అని. కరోనా మనకేం కలిసి వచ్చిందో తెలియదు కానీ వెంకటేశ్వర స్వామికి బాగా కలిసి వచ్చింది. 100 కోట్లు చెల్లని నోట్లు, 50 రూపాయల నోట్లు, 50 కోట్లు ఉన్నాయి ఏకంగా చెల్లని నోట్లు దగ్గర. ఇప్పుడు ఎలా చెల్లబెట్టాలో తెలియట్లా. చెల్లని నోట్లు 2000 రూపాయల నోట్లు కూడా కొన్ని కోట్లు పోగుపడ్డాడు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నారు, ఏదో రకంగా మీరు తీసుకుని మాకు ఇవ్వండి, దేవుడు సొమ్ము కదా అని. అంత సొమ్ము వస్తుంది అక్కడికి. మరి ఎంతోమందికి కోరికలు తీరకపోతే, దేవుడి మీద నమ్మకం లేకపోతే ఇంతమంది వస్తారా, ఇంత సొమ్ము పోగుపడుతుందా? ఎవరినైనా మీ హుండీలో ఇంత వెయ్యమని ఎవరైనా నిర్బంధించారా? లేదే. కనబడకుండానే దేవుడు ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తున్నాడు అనడానికి ఈ ఒక్క సాక్ష్యం చాలండి, ఇంతకంటే వేరే సాక్ష్యాలక్క. అంచేత మనం అందరం భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ఉంటే మన జీవితాలన్నీ బాగుంటాయి. ఎవరూ శాసించవలసిన అవసరం లేకుండా మనమే మన జీవితాన్ని శాసించుకుంటాం. ఒక్క భక్తి జ్ఞాన మార్గం అనేది లేకపోతే ఇప్పుడు మీరు ఇంతమంది చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం కిందంతా నిండిపోయే విధంగా మీరు రావాల్సిన అవసరం లేదండి. ఎవరో ఒక ఆయన వస్తారు, 4 మంచి మాటలు చెబుతారు అంటే ఇంత ఎండాకాలంలో 44 డిగ్రీల వేడిలో 6:30 కల్లా ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే భగవంతుడి శాసనం ఎంత గొప్పదో ఇక్కడే అర్థమవుతోంది, వేరే ఏమక్కర్లేదు. ఇదివరకు నేను 22 నవంబర్లో వచ్చినప్పుడు కూడా ఇక్కడ కింద పైన నిండిపోయి ఇంకా ముందు కూడా కూర్చోవడం చూసి ఆశ్చర్యపోయాను, ఎంత ఆదరణ ఉందా అని. అందరికీ భగవంతుడి పట్ల అచంచలమైన విశ్వాసం ఉంది. ఎవరూ చూడకపోయినా సరే ఎదురుగా యజమాని ఉండి కర్ర పెట్టి బెదిరించినా కూడా 4 కూలీల చేత పనిచేయించడం కష్టమవుతుంది. యజమాని ఎప్పుడు కాస్త పక్కకెడతాడా, పని కొట్టేద్దామా అని చూస్తున్నారే. ఆ విశ్వానికి యజమాని అయిన భగవంతుడు ఉన్నాడో లేడో తెలియకపోయినా, ఎవరికి కనపడకపోయినా ఆయన ఆజ్ఞగా మాబోటిగాళ్ళు ఎవరో పురాణాలు చదివి ఇలా పురాణాల్లో చెప్పారండి మీరు చేయండి అంటే కొన్ని కోట్ల మంది చేస్తూ ఉన్నారే. భగవత్ శక్తికి ఇంతకంటే ఉదాహరణ వేరే ఏమీ అక్కర్లేదు అంటున్నాడు.
ఆ భగవదాజ్ఞకే మనం కట్టుబడి ఉండాలి. అందుకే ఖచ్చితంగా అందరూ ఇవాళ అందుబాటులో ఉన్నాయి కాబట్టి రాత్రి పడుకోబోయే ముందు ఏదో ఒక ఆధ్యాత్మిక గ్రంథం ఒక అరగంట సేపు చదివి పడుకోండి. ఒక అరగంట, అర్థమైనా కాకపోయినా పర్వాలేదు, కంఠస్థం చేసినా చేయకపోయినా పర్వాలేదు, ఒక అరగంట చదివి పడుకోండి. పడుకునే ముందు చేయవలసిన పని అది. అందులో మీకు నచ్చినవి, మీరు చేయగలిగినవే చేయండి. ఖచ్చితంగా 6 నెలల్లో మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి, సందేహమే లేదు. గ్రంథ పఠనం అంత ఉపయోగిస్తుంది. మనం ఎవ్వడు చెప్పినా, గురువు చెప్పినా, తల్లి చెప్పినా, తండ్రి చెప్పినా చేయని వాళ్ళు దేవుడు చెబితే చేస్తారండి. ఆ గ్రంథాల యొక్క మహిమ అటువంటిది. ఎందుకంటే ఆ గ్రంథకర్తకి మన మీద ద్వేషం ఏమీ లేదు, ప్రత్యేకించి ప్రేమ లేదు. బాగుపడాలనే కోరిక ఒక్కటే. అది మనకు తెలుసు స్పష్టంగా. మన కోసం ఆ పుస్తకం రాయలేదు, మనల్ని విమర్శిద్దామని రాయలేదు. ఆయన మామూలుగా లోకంలో ఉండే పోకడ రాశాడు. దాన్ని మనకు అన్వయించుకుని మనం చేస్తున్నాం కదా. ఖచ్చితంగా అలా చేస్తే, సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉంటే భగవంతుడు మనల్ని ఖచ్చితంగా రక్షిస్తాడనే విషయాన్ని తర్వాత పద్యంలో చెబుతున్నాడు. ధర్మాత్ముడికి దొరికే రక్షణ ఎలా ఉంటుందో చెబుతున్నాడు ప్రత్యేకంగా. ఫలభారంబున వంగు వృక్షమును కాపాడంగ బోటొగ్గునట్టులు, ఫలభారంబున వంగు వృక్షమును కాపాడంగ బోటొగ్గునట్టులు, ధర్మ ప్రతిపాలనైకరతి కీడొందు పుణ్యాత్ముడు. బోటొగ్గునట్టులు ధర్మ ప్రతిపాలనైకరతి ధర్మ ప్రతిపాలనైకరతిమై కీడొందు పుణ్యాత్మునిన్ విడబోకన్ కడు రక్ష చేసెదవు. ఫలభారంబున వంగు వృక్షమును కాపాడంగ బోటొగ్గునట్టులు, ధర్మ ప్రతిపాలనైకరతి కీడున్ బొందు పుణ్యాత్మునర్మిలి రక్షింతువు నీవా. కీడున్ బొందు పుణ్యాత్ము అర్మిలు రక్షింతువు నీవ అడ్డపడి, అర్మిలి రక్షింతువు నీవ అడ్డపడి, తండ్రి ధర్మమే పక్షము అవ్వలనన్ తోడ్పడ వేచియుండెదవుగావా భక్త చింతామణి. ఎప్పుడూ మనం భక్తుడు అంటే 3 లక్షణాలు కలిగి ఉండాలండి. మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో భగవంతుని స్మరణ ఉండాలి. ఈ 3 ఉంటేనే భక్తుడు. నేను రోజు గుళ్ళే కడతాను, రోజు పెద్ద పెద్ద నామాలు పెడతాను, రోజు ఉపవాసాలు చేస్తాను, ఇవేవి భక్తి లక్షణాలు కావు. అవి కేవలం బాహ్య చిహ్నాలు. అవి ఏదో మనకొక నిష్ఠ కలిగించడానికి కొంతవరకు ఉపయోగపడతాయి, అంతకంటే ఎక్కువగా ఎదుటి వాళ్ళకి పోజుకొట్టడానికే ఉపయోగపడతాయి. మొత్తం పెద్ద పెద్ద నామాలన్నీ పెట్టడం, తర్వాత చిట్ ఫండ్ కంపెనీ పెట్టడం, మొత్తం 5 కోట్లు వచ్చాక బోర్డు తిప్పేయడం, పైగా దానికి దేవుళ్ళ పేరు పెట్టడం, దేవుణ్ణి కూడా మాయలో ముంచడం. ఇక్కడ అబ్బాయి ఆయన రోజు గుళ్ళో కడతారండి, పెద్ద పెద్ద నామాలు పెడతారండి, పట్టుపంచలు ఇదంతా ఎందుకంటే జనాన్ని ముంచేయడానికి. దేవుడి పేరు మీద నమ్ముతారు కదా అందరూ, అందుకని పెట్టేస్తారు అంతే. ఇక్కడ దానికి మళ్ళీ మా బోటికాళ్ళకి డబ్బులు ఇచ్చి చెప్పించేస్తారు. ఇక్కడ ప్రకటనలు, వ్యాపారాలు రకరకాలు. ఇంకా మేము చెబితే మీరు కొనేస్తారు. ఇంకా అంచేతనైన భగవంతుడి దేవల్ల అటువంటి